హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫిల్లింగ్ స్టిచెస్. నేను ఈరోజు జరీ థ్రెడ్ తోటి చూపిస్తాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావడానికి కోసం నేను జరీ థ్రెడ్ తోటి చూపిస్తున్నాను. తర్వాత సిల్క్ థ్రెడ్ తోటి కూడా చూపిస్తాను. ఓకే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చైన్ తీసేసుకున్న తర్వాత నార్మల్గానే చైన్ తీసుకుంటాం కదా మనం. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి పెట్టుకున్న తర్వాత ఒక చైన్ తీసుకోవాలి. తీసుకొని ఒక పెద్ద చైన్ తీసుకొని దాంట్లో నుంచి ఒక చిన్న చైన్ తీసుకోవాలి. తీసుకొని చిన్న చైన్లో నుంచి ఒకటి లాగాలి. లాగి మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇట్లా గీతలు గీసాను. ఈ గీత కంటే కొంచెం ముందుకి ఒక పెద్ద చైన్ తీసుకొని ఈ గీత దగ్గరికి ఒక చిన్న చైన్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ అలాగే సేమ్ వెనక్కి వచ్చేసి ఇక్కడ గీత కంటే నేను కొంచెం ముందుకు పెట్టాను చూడండి. ఇక్కడ ఒక పెద్ద చైన్లోంచి చిన్న చైన్ తీసుకొని ఇక్కడ చిన్న చైన్ తీసుకోవాలి. మళ్ళీ అలాగే కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో చిన్న చైన్ తీసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం జరీ థ్రెడ్ తోటి చూపిస్తున్నాను. ఇలా పెద్ద చైను, నేను ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సిల్క్ థ్రెడ్ వెంటనే ఇదవుతుంది కాబట్టి తెగిపోతుంది కాబట్టి నేను ఈ జరీ థ్రెడ్తో చూపిస్తున్నాను. అది కాకుండా ఈ జరీ థ్రెడ్ అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ అవుట్లైన్కి ఒక చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఒక లైన్ ఇలా నేను అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న చైన్ స్టిచ్ తోటి కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇదే ఫిల్లింగ్ స్టిచ్ని ప్యాకెట్లో ఎలాగ చేయాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.